నల్గొండ జిల్లా ఉరుమడ్ల గ్రామంలో పంచాయతీ ఎన్నికల పోలింగ్ లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, నల్గొండ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి సొంత గ్రామం కావడంతో కాంగ్రెస్ బీఆర్ఎస్ పోటీని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. గుత్తా ఇంటి ముందు నిలబడి భూపాల్ రెడ్డి ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు కాంగ్రెస్ లీడర్లు. అటు బీఆర్ఎస్ కార్యకర్తలు, నేతలు భారీగా మోహరించడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు భూపాల్ రెడ్డితో పాటు ఇతర నేతలను అక్కడి నుంచి పంపించేశారు. గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనకుండా పోలీసులు భారీగా మోహరించారు. నల్గొండ జిల్లా ఉరుమడ్ల గ్రామంలో పంచాయతీ ఎన్నికల పోలింగ్ లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, నల్గొండ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి సొంత గ్రామం కావడంతో కాంగ్రెస్ బీఆర్ఎస్ పోటీని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. గుత్తా ఇంటి ముందు నిలబడి భూపాల్ రెడ్డి ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు కాంగ్రెస్ లీడర్లు. అటు బీఆర్ఎస్ కార్యకర్తలు, నేతలు భారీగా మోహరించడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు భూపాల్ రెడ్డితో పాటు ఇతర నేతలను అక్కడి నుంచి పంపించేశారు. గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనకుండా పోలీసులు భారీగా మోహరించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ శేఖర్ అందిస్తారు. శేఖర్, అసలు గొడవ కారణాలేంటి? మౌనిత, ఉమ్మడి నల్గొండ జిల్లాలోని నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాలో మొదటి విడత పోలింగ్ 7 గంటలకు ప్రారంభమైంది. అన్ని చోట్ల కూడా ప్రశాంతంగా కొనసాగుతుంది. చిట్యాల మండలం ఉరుమడ్లలో కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలింగ్ బూత్ కు ఇరు వర్గాలు 200 మీటర్ల దూరంలో ఉండాలని చెప్పేసి పోలీసులు సూచించారు. కానీ 200 మీటర్లు కరెక్ట్ డెడ్ ఎండ్ గుత్తా సుఖేందర్ రెడ్డి శాసన మండలి చైర్మన్ ఇల్లు ఉంటుంది. అక్కడే ఎదురెదురుగా 2 పార్టీలకు సంబంధించిన నాయకులు, కార్యకర్తలు ఎన్నికల ప్రచారం చేస్తూ ఉన్నారు. అయితే అక్కడ ప్రచారం చేసే క్రమంలో నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డికి సంబంధించి అక్కడ ఎన్నికల ప్రచారం చేస్తున్నాడు. మరోవైపు గుత్తా సుఖేందర్ రెడ్డి తనయుడు అమిత్ రెడ్డి ప్రచారం చేస్తున్నాడు తన అనుచరులతో కలిసి. అయితే ఎవరైతే మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ఉన్నాడో, భూపాల్ రెడ్డికి సంబంధించి లోకల్లో అసలు తనకు ఓటకు లేదు, అలాంటప్పుడు ఇక్కడ ఎన్నికల ప్రచారం ఎట్లా చేస్తాడు అని చెప్పేసి ఆబ్జెక్షన్ చెప్పారు అక్కడున్న కార్యకర్తలు. దాంతో అక్కడ గొడవ, 2 వర్గాలకు మధ్య గొడవ దారి తీసింది. పోలీసులు వాళ్ళని పంపించే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం అయితే గొడవ సద్దిమణిగింది. 2 వర్గాలు కూడా మళ్ళీ యథావిధిగా ఎన్నికల ప్రచారం అయితే చేస్తూ ఉన్నాయి. వాళ్ళని పంపించే ప్రయత్నం మాత్రం చేస్తారు. లోకల్ ఎలక్షన్స్ లో ఎవరైతే ఎన్నికలకు సంబంధించి పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళతో పాటు ఎవరైతే ఓటర్లు ఉంటారో వాళ్ళు మాత్రమే ఇక్కడ ఉండాలి, ఇతరులు ఎవరు కూడా అక్కడ స్థానికంగా ఉండొద్దు అని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడంతో 2 వర్గాల మధ్య కొంత వాగ్వాదం చోటు చేసుకుంది. ప్రస్తుతం అయితే పోలీసులు సద్దిమణిగే ప్రయత్నం చేశారు, వాళ్ళని పంపించే ప్రయత్నం చేస్తున్నారు. మళ్ళీ ఇప్పుడు యథావిధిగా అయితే అక్కడ ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. మౌజిత.